కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా ఉండి దేశంలో ఏది చేసినా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు చేసిరు, ఏదైనా మేమే చేస్తామని చెప్పేసి నరేంద్ర మోడీ గారు చేస్తారని చెప్పేసి కిషన్ రెడ్డి గారు మాట్లాడుతా ఉన్నారు. దేశంలో ఏది చేసినా మీరే చేశారు. ఈడీని ఎట్లా వాడుకో దేశ సమాజం చూసిరు, ఇన్కమ్ ట్యాక్స్ ఏ విధంగా వాడుకో దేశ సమాజం చూసిరు, సిబిఐని ఏ విధంగా వాడుకుని రాజకీయ లబ్ధి పొందిరో తెలంగాణ సమాజం కాదు దేశ ప్రజలంతా చూసింది. అదే కాకుండా ఎలక్షన్ కమిషన్ ద్వారా కూడా భారతీయ జనతా పార్టీ అధికారులు రావచ్చు అని చెప్పేసి దేశ ప్రజలు ఇప్పుడు చూస్తున్నారు. హర్యానాలో 25 లక్షల ఓట్లు, ఏ విధంగా ఉత్తరప్రదేశ్ లో వాళ్ళు 9 లక్షల మందిని తీసుకొచ్చి హర్యానాలో ఓట్లు నమోదు చేయించారు. మహారాష్ట్రలో ఏకంగా ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్ల మధ్య ఓట్ల వ్యత్యాసం తెలంగాణ సమాజం చూశారు. బీహార్ లో మీరు 63 లక్షల ఓట్లు ఏ విధంగా తునించారో తెలంగాణ సమాజం చూస్తూనే ఉన్నారు. భారతీయ జనతా పార్టీ ఎంత దుర్మార్గాలు గొడవడుతున్న విషయాన్ని తెలంగాణ సమాజం అంతా కూడా చూస్తూనే ఉన్నారు. ఎలక్షన్ కమిషన్ కావచ్చు, ఈడీ కావచ్చు, సిబిఐ కావచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు, కేంద్ర ప్రభుత్వ సంస్థలను ఏ విధంగా భారతీయ జనతా పార్టీకి ఒక ఫ్రంటల్ ఆర్గనైజేషన్ గా ఏ విధంగా ఉపయోగించుకుంటా ఉన్న నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు అని చెప్పేసి ఈ దేశ ప్రజలు చూస్తా ఉన్నారు, తెలంగాణ ప్రజలు కూడా చూస్తా ఉన్నారు. ఏ చేసినా దేశంలో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ చేసిన చెప్తున్న కిషన్ రెడ్డి గారు మరి తెలంగాణకి ఏం చేసిరో చెప్పాలా. జూబిలీస్కి ఏం చేసిరు, తెలంగాణకి ఏం చేసిరు, సికింద్రాబాద్ పార్లమెంట్కి ఏం చేసిరు, విభజన హామీలు 9th and 10th షెడ్యూల్లో ఎందుకు పరిష్కారం చేయలేకపోయారు, ఎందుకు ప్రత్యేకమైన నిధులు మీరు తీసుకురాలేకపోయారు, ఎందుకు తెలంగాణ అంధకారంలో నెట్టే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం ఎందుకు చేస్తా ఉంది, ఎందుకు మీ పార్లమెంట్ ప్రాంతాన్ని మీరు డెవలప్మెంట్ చేసుకోలేకపోతా ఉన్నారు, ఎందుకు నవోదయ స్కూల్ కూడా తీసుకురాని పరిస్థితి మీరు కొట్టుమిట్టాడుతా ఉన్నారు. 2014లో దత్తాత్రేయ గారు కేంద్ర మంత్రి, 2019 నుంచి మీరు కేంద్ర మంత్రిగా ఉన్నారు. ఐటీఆర్ ప్రాజెక్టు పోయింది, తెలంగాణ నుంచి 7 మండలాలపై ఆంధ్ర కలిపారు, తెలంగాణ సంబంధించిన విభజన హామీలు నెరవేర్తలేవు, తెలంగాణ సంబంధించినటువంటి ఇంకా అపరిష్కృతంగా చాలా సమస్యలు పెండింగ్లే ఉన్నాయి. ఎందుకు మేము 1,40,000 కోట్ల రూపాయలు హైదరాబాద్ కావచ్చు తెలంగాణ డెవలప్మెంట్ చేస్తాం, దానికి సంబంధించిన నిధులు ఇవ్వండి అంటే ఎందుకు కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ ఇస్తలేదు. మీరు గంగా నదిని కావచ్చు, యమునా నది కావచ్చు, సబర్మతి రివర్ మాత్రం ప్రక్షాళన చేసుకోవచ్చు. తెలంగాణలో హైదరాబాద్ను మూసిని పునరుపయోగం చేసుకుంటే మాత్రం కిషన్ రెడ్డి గారికి బాధేస్తుంది, భయం వేస్తుంది. నైట్ నిధుల పేరు మీద ఏకంగా మూసి బాధితులు రెచ్చగొట్టే ప్రయత్నం కిషన్ రెడ్డి గారు చేశారు.